ఆర్మ్స్ అండ్ ఆర్మరీ అంటాం గ్యాలరీ. హిస్టారికల్గా చూసుకుంటే రాజస్థాన్ కేత్రి గన్ల నుంచి మనకి కాపర్ ఎప్పుడైతే లభ్యమైందో అంటే మనకి అప్పటి వరకు వుడెన్ ఉంటుంది ఎక్కువ, మనకు మెటల్ ఫస్ట్ మెటల్ మనకు కాపర్ అనమాట. ఆ కాపర్తోని గట్టిదనం అనమాట మనకి, అంటే ఆ ఆయుధాలు వాడడం ఫస్ట్ మన కాపర్తోని స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కాపర్ అయితే ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి అలై జింక్ కానీ ఐరన్ కానీ టిన్ కానీ ఇవన్నీ అలై మెటల్తోని తయారైన మొత్తం కవచాలు కానీ స్వార్డ్స్ కానీ ఇంకా ఏమైనా కానీ. దాని తర్వాత మనకు వచ్చేవి నెక్స్ట్ ఇలా పెట్టుకోవడానికి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు పిస్టల్స్, మామూలుగా తుపాకులు అంటాం కదా, తుపాకులు గన్స్ అంటారు కదా, అలాంటి గన్స్ ఎర్లీ స్టేజ్లో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది మేడం. చూడండి ఇది మనకు స్వాడ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మేడం. మీకు పేస్ట్ కట్ ఉంటుంది, స్వాడ్, డాగర్, ఇందులో మనకు జాంబీ ఉంటాము, కార్డ్ ఉంటుంది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. చూడండి మీద ఒకసారి చూడండి, జాంబియా చూడండి, జాంబియా ఎక్కువ ఉన్నాయి. జాంబియా అంటే ఇది మొఘల్ టైంలో మేడం, మొత్తం ఇది మొఘల్ అంట. ఓ మై గాడ్, నేమ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆయన ఎలా కనెక్ట్ చేశారు? ఆయన క్యూరియాసిటీ మేడం, అదేం లేదు అన్న క్యూరియాసిటీ, ఆయనకు ఇంట్రెస్ట్ తోనే కలెక్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫైటర్స్ ఉన్నారు కదా, ఇక్కడ అక్కడ ఫైటర్సే కదా వీళ్ళు. ఫైటర్స్ కాదండి, కవచం అది. అంటే మీరు అన్నట్టు ఫైటర్స్ వాళ్ళు వేసుకున్న ధరించిన ఆ కవచం ఏదైతే ఉందో అసలు అది చూస్తుంటేనే చాలా హెవీగా అనిపిస్తూ ఉంది. దాన్ని టాప్ టు బాటమ్ వరకు కూడా మొత్తం హెడ్ టు టాయ్ వరకు కూడా వాళ్ళు మొత్తం ఆ కవచంతో కవర్ చేసుకొని యుద్ధానికి వెళ్ళే వాళ్ళు. అవి హెవీగా ఉంటాయి కదా ఆల్రెడీ. అంటే మీరు అన్నది కరెక్టే మేడం. ఇందులో మీకు ఉన్నది కదా, ఇందులో అందరు ఇలా వాడతారని లేదు. మనకు మేజర్గా ఆంతరంగిక సైన్యం అని ఉంటుంది రాజుకు. ఆంతరంగిక సైన్యం అంటే రాజు కొరకే ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. అది వాళ్ళ పర్పస్గా వాడతారు అనమాట ఎక్కువ. అంటే వాళ్ళకు ఎలాంటి అంటే రాజుకు సెక్యూరిటీగా అనమాట. నీకు అందరు ఇలా వాడాలని లేదు, మామూలు సోల్జర్స్ ఆ విధంగా వాడతారండి. అక్కడ ఉన్నాయి కదా ఆ విధంగా వాడతారు. అంటే డిపెండ్ ఆన్ ది మనకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది మేడం. వార్ఫేర్ లో పొజిషన్ ఉంటుంది మనకి, ఆ పొజిషన్ బట్టి వాడతారు అన్నమాట. ఇప్పుడు రాజులకి ఇంకా దగ్గరగా ఉండే సైనికులు అనొచ్చు, వాళ్ళు కొంచెం ఇట్లా టైట్ సెక్యూరిటీతో ఉంటారు. ఇంకా పొజిషన్ వైజ్ ఉంటది అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, ఆ ఫైటింగ్ కావాల్సిన పవర్ కావచ్చు, అది ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు పిస్తోల్స్ కనిపిస్తాయి. అది ఎర్లీ పిస్టల్స్ అంటే అది ఇవి పిస్టల్స్ భలే ఉన్నాయి కదా, రివాల్వర్స్ అనేవి. ఇది మనకు గన్ పౌడర్ మేడం. ఇది ఎక్కువ గన్ పౌడర్ ఉంటుంది కదా మనకు ఎర్లీ స్టేజ్ లో గన్ పౌడర్, ఫ్లింట్ లాక్ గన్స్, అవునండి గన్ పౌడర్ వాడతారు. సో ఈ పిస్తోల్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి ఏంటండి అసలు? పిస్టల్స్ అదే అండి, అది పిస్టల్ ఉంది కదా, అందులో బుల్లెట్ ఉంటది కదా, పౌచ్ అంటారు కదా, బుల్లెట్ పౌచ్ అన్నమాట. చూసారా, అందులో 6 బుల్లెట్స్ ఉంటాయి ఇందులోనా పిస్టల్. ఓకే, ఆ పిస్టల్ లో ఎట్ టైం పోతాయి అన్నమాట. అవి 6 బుల్లెట్లు ఎట్ టైం పోతాయా? ఎట్ టైం. ఓకే. అండ్ ఇవి చిన్నగా భలే ఉన్నాయి కదా, అసలు చూడడానికి ఇంత క్యూట్ ఉన్నాయి కానీ చాలా పవర్ఫుల్ అసలు పిస్తోల్స్. ఇంత చిన్నగా ఉన్నాయి కదండి. సెల్ఫ్ డిఫెన్స్ కొరకు వాడే ఉంటాయి మేడం. ఇందులో వార్ఫేర్ లో జరిగే వేరే ఉంటాయి మేడం. అది మనకు వార్ లో అది వాడతారు మేడం, పెద్ద వార్ లో వాడతారు. అది కూడా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాతనే, ఈస్ట్ ఇండియా తర్వాత మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన నెక్స్ట్ అట్లా ఆ విధంగా తయారయ్యాయి మొత్తం. అందుకని ముందరనే వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ వాడాయి ఎక్కువ. ఇప్పుడు ఉన్నాయి కదా మీద అవి మొత్తం వాళ్ళు. ఇది మనకు వార్ఫేర్ లో మనకు బౌ యారో అంటాము. ఓకే, బౌ ఇదేమో యారోస్ అంటాం. ఇవన్నీ యారోస్. ఐవరీ ప్లేటా? ఫ్రాన్స్ వాళ్ళది. ఓకే, ఇది ఫ్రాన్స్ అన్నమాట. ఈ బౌ అండ్ యారోలో మనకు ఐవరీ ప్లేట్ ఇచ్చున్నారు దీనికి. చాలా ఎర్లీస్ట్ మేడం, 17th సెంచరీ అది. 17th సెంచరీ. ఓ మై గాడ్, 17th సెంచరీ అడ్వాన్స్ అన్నమాట. అది క్రాస్ బో అని రాస్తుంది, యూరోప్. అది చూసారా మేడం? అది ఇది మన హెల్మెట్ హెడ్ కు, ఇది హెడ్ కు వచ్చేసి చెస్ట్ కి వచ్చేసి ఇది మన బాడీకి సంబంధించింది ఇది. అంటే ఏదైనా ఆయుధాలు వచ్చి తాకినా కూడా, అంటే బుల్లెట్స్ మన ఇది కాకుండా పిస్టల్స్ గన్స్ కాకుండా ఓన్లీ స్వార్డ్స్తోనే సేఫ్టీ పరంగా అనమాట వాళ్ళకి. ఇది ఇంకోటి ఏంటంటే మీరు డౌట్ రావచ్చు మీకు, ఇంత పెద్ద ఆ స్వార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడున్న 6 feet మనుషులకి ఎట్లా వాడచ్చు అంటే డిపెండ్ ఆన్ ది హైట్. మనకు మొఘల్స్లో 6-7 feet వరకు ఉండవు హైట్స్ ఉన్నారన్నమాట. అంటే మనకు వార్లో మనకి ఒక్కొక్క దళం ఉంటుంది కదా, ఆ దళం బట్టి మనకు వాళ్ళకు ఆయుధాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అప్పుడు మనకు అలా ఇది కూడా ఆర్మ్ గార్డ్స్. ఇవి ఆర్మ్ గార్డ్స్ అంటే
చేతిలోకి పెట్టుకుంటారు కదా, ఓకే కత్తితో ఇట్లా వేసేటప్పుడు ఇట్లా అడ్డు పెట్టడం. అవును ఆబ్వియస్లీ. అన్ని టైంలో మనకు షీల్డ్స్ ఉండవు కదా ఇట్లా పెట్టుకోవడానికి, కొన్నిసార్లు ఇట్లా షీల్డ్స్ ఇట్లా పెట్టుకుంటారు అన్నమాట. ఇట్లా ఇదేమో బాడీ షీల్డ్స్ అన్నమాట. ఇది బాడీయా ఫేసా? ఇది బాడీ షీల్డ్స్. బాడీ షీల్డ్. ఓకే ఇక్కడ ఫ్రంట్ లో అదేమో ఫేస్ అన్నమాట. అది ఫేస్. ఓకే ఇది చూడండి ఎంత ఎంత లాంగ్ ఎంత లెంత్ ఉన్నది చూడండి. అది ఏది లెంత్ చూడండి, 4 feet ఉంటుంది. ఇంత లెంత్ ఎందుకు ఉంది ఇది? ఇంత లెంత్ చెప్పినాగా మేడం నేను, మనిషి బలిష్టంగా ఉండి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు వార్ఫేర్లో వాడేమాట. ఇది అందరిది వాడలేరు కదా, దగ్గర 6-7 kgs ఉంటాయి వెయిట్ అది. ఓకే అప్పట్లో బాగా హెవీగా పెద్దగా ఉండే వాళ్ళేమో. హెవీగా కాదు, కాకపోతే హెవీగానే మేడం. మనకి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది, యుద్ధంలో పోవాలంటే హైట్ పర్సనాలిటీ ఉంటేనే యుద్ధంలో పోగలుగుతాం. మామూలుగా హైట్ తక్కువ వాళ్ళు యుద్ధంకి పోలేరు కదా మేడం. ఇది చూడండి, మీరు అన్నారు కదా అంత లాంగ్ స్పేర్స్ అంటాము. స్పేర్స్ అంటే బరిసెలు, బరిసె. ఇప్పుడు మనకు ఆదిమానవులు ఫస్ట్ మనకు వాడేది హంటింగ్ పర్పస్గా వాళ్ళు బరిసెలే. అంటే మనకు చెక్కతోని ముందల కట్టె ఉంటుంది కదా, కట్టెకు మనకు స్టోన్ తోని ఇట్లా రోప్ చేసేసి ఫస్ట్ ఎనిమల్ హంటింగ్ అనమాట. మరి ఇవి వుడ్ తో కాదు అనుకుంటా కదా, ఇది మొత్తం మెటలే. అంతే మెటలే. ఇది మనకు ఆ స్పేర్ లో కూడా ఎట్లా అంటే ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ రాదు, బయటికి రాదు. అది చూసారా, లాక్ సిస్టమ్ లేదు అక్కడ. మనకు లోపలికి వెళ్ళడమే ఉంటుంది, బయటికి రావద్దు అట్లా. అది బయటకు వస్తే చనిపోతారు అతను, అంటే చీల్చుతుంది మొత్తం అట్లా. ఇది మనకు మామూలుగా కింగ్స్ వాడేది ఎక్కువ, మొఘల్ నోబుల్స్. ఇవి షీల్డ్స్ అంటే మీకు చెప్పాగా మేడం, రక్షణ పర్పస్. ఇవి చూసినా అండి, ఇవి మనకు మల్టీపర్పస్గా ఇవి. ఇది ప్లస్ ఆమ్గార్డ్తో సహా. ఆమ్గార్డ్ ఒకటే కాదు, ఇందులో ఆమ్గార్డ్తో పాటు నైఫ్ ఉంటుంది అన్నమాట. మీకు కత్తి ఉంటుంది, ఔరంగజేబు వాడినటువంటి స్పాట్ అది. మనకి మీద జేడ్ గ్యాలీలో ఉంటుందండి. మొఘల్స్ ప్రత్యేకంగా వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి మనకి.